ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ దేవుని గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప లేఖనాల యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి ఆసక్తితో ఆయన వెంబడించాలని కోరుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 4:19 ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకను. గ్రంథాన్ని విప్పినప్పుడు తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునికి వచ్చినప్పుడు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకి నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయనను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆయనను తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగను. ఈరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని విప్పడమే కాదు, ఆ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అనేటువంటి సంగతి నువ్వు గ్రహించుకోగలగాలి. విశ్వాసం చాలామందికి ఉండొచ్చు, కానీ విశ్వాసం అనేది దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయగలడని నమ్మడమే గొప్ప విశ్వాసం. జీవం కలిగిన మాటలు దేవుడు నీ నోట్లో ఉంచినప్పుడు, వాటిని ఎత్తి చెప్పినప్పుడు, అవి ఎటువంటి బంధకాలు కలిగేటువంటి స్థితిలో కలిగినటువంటి పరిస్థితిని అయినా సరే విడిపించడానికి అవి శక్తివంతంగా పనిచేస్తున్నటువంటి విశ్వాసం నీ హృదయంలో నివసించేలాగా నువ్వు చూసుకోగలగాలి. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూసి వైద్యుని నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యంలో నువ్వు చేసేవని మేము వింటుము, ఆ కార్యములను ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురను. మరియు ఆయన, ఏ ప్రవక్తి స్వదేశమందు ఇతడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందు అంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉంటున్నాను. ఎలియా సీదోనులో సారెపోతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాల యొద్దకే తప్ప మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త యెషయా కాలం ముందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధినొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోయవలెను తమ పట్టణంలో కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాను. కనుక ప్రజలందరూ కూడా ఒక కార్యం చేస్తే వారు కనిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు కపెర్నహూములో ఏ కార్యాలు చేస్తుందని వింటుమో అదే కార్యాలు ఇక్కడ కూడా నువ్వు చేయని వారు అడుగుతారని ఆయన చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు కళల ద్వారా, దర్శనాల ద్వారా, మరేదైనా దాని ద్వారా జరిగించు ప్రభావ, చూపించు ప్రభావం మనం అడగడం మాత్రం కాదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క లేఖనం నీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు నమ్మినట్లయితే, అది విశ్వసించినట్లయితే, దాన్ని ప్రకటించినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుందని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక నువ్వు ఆజ్ఞాపించు. నీ హృదయంలో సందేహింపకుండా ఏ విషయాలైతే ఇంకా నీ జీవితంలో నెరవేర్చబడలేదని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు, వాటిని నువ్వు ఆజ్ఞాపించు. నువ్వు అలాగే ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. నీ హృదయం ముందు సందేహింపక కొండను చూసి అది సముద్రంలో పడవేయబడుతుంది అనేటువంటి గొప్ప విశ్వాసం నీళ్ళు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని ఆయన ఎలాగైతే చెప్పారో, ఒక నిశ్చయిత కలగడానికి ఆ మాట ఎలాగైతే చెప్పారో, ఈరోజు ఏ విషయాలైతే ఆటంకం ఉందో ఇప్పుడే నువ్వు పలికినట్లయితే, యేసు నామంలో ఆజ్ఞాపించినట్లయితే వెంటనే ఆ దేవుని యొక్క గొప్ప కార్యం నువ్వు చూస్తావు. ఆమె ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని ఆయన విశ్వాసం ప్రకటించడం అనేది గొప్ప బలమైనటువంటి విషయం ప్రభా. అలా ప్రకటించడానికి గాను తండ్రి నాయన హృదయంలో నిబ్బరం కలిగినటువంటి మనస్సు తండ్రి, నీ లేఖనాల్లో ఉన్నటువంటి గొప్ప బలమైనటువంటి సన్నిధి తండ్రి ఆవరించినప్పుడు, దాన్ని పూర్తిగా విశ్వసించినప్పుడు ఆయన ఇదిగో తండ్రి, రోమ 16:20 రీతిగా సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ని శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితుకు తొక్కేసిన రీతిగా
ప్రభా విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు ప్రభా ఖచ్చితంగా కార్యాలు చూడగలుగుతారు తండ్రి. నాయన దుష్టుడు ప్రతిసారి అవిశ్వాసంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రభా విశ్వాసంతో నాయన ప్రతిదాన్ని పొందుకోగలుగుటకు సహాయం దయచేయమని, అటువంటి ఎత్తి పలికేటువంటి గొప్పని మాటలు ఉపయోగించుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె